ఎండోయ్ బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇది. చాలా మంది యూట్యూబర్స్ కి కావాల్సిన వస్తువు మైక్ అండి. మైక్ చాలా కాస్ట్ ఉంటదండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ గానీ, ఐఫోన్స్ గానీ మైక్ పెట్టాలంటే 2000, 3000 అలా పెట్టాల్సుంటుంది. కానీ నాకు తక్కువ బడ్జెట్‌లో అయితే దొరికిందండి. మీ అందరికీ కూడా ఉపయోగపడతదనే పిన్ ఉన్న ఫోన్ ఎవరికైనా సరే ఈ మైక్ అనేది ఉపయోగపడతదండి. వాళ్ళిచ్చిందేంటంటే ఒక మైక్, ఒక రిసీవర్, కేబులు, మాన్యువల్‌ది ఇచ్చారు. నెక్స్ట్ ఏమో రికార్డ్ చేసుకునేది అంటారని చూసారా? అది ఇచ్చారు. అది మన ల్యాప్‌టాప్స్‌కయ్యి, సిస్టమ్స్‌కయ్యి పెడతాం కదండీ! అది ఇచ్చారు. నేను అదైతే యూజ్ చేయట్లేదండి. నాకు రాదు ఎలా యూజ్ చేయాలనేది. ప్రెజెంట్ అయితే మైక్, రిసీవర్ అయితే ఉపయోగిస్తాను. మధ్యలో ఉంది చూసారా? అది రిసీవర్, మైక్ ఇలా మాన్యువల్ ఇచ్చారండి. మనకి దీనికి ఎటువంటి యాప్ అయితే యూజ్ చేయక్కర్లేదండి. డైరెక్ట్‌గా ఛార్జింగ్ పెట్టేసుకొని యూజ్ చేసేయడమే. ఒక గంట ఛార్జింగ్ అయితే పెట్టాలండి. ఇలాగా దీనికి మైక్‌కి మాత్రం ఒక్కటే ఛార్జింగ్ అండి. రిసీవర్‌కి వీటిలకి ఏం అవసరం లేదండి. నేను నా ఫోన్ ఛార్జర్ తోటి అయితే సరిపోతుంది కాబట్టి పిన్ కాబట్టి నేను దాంతోనే పెట్టేస్తున్నాను. నా ఫోన్ ఛార్జర్ అండి ఇది. ఆహ్ ఆ మైక్‌కి ఒక గంట ఛార్జింగ్ పెట్టేయాలి. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతుంది అంటే కనుక అది రెడ్ లైట్ వచ్చేస్తదండి. గ్రీన్ లైట్ ఎలుగుతది ఛార్జింగ్ ఉన్నంత సేపుని మనం ఉపయోగిస్తున్నంత సేపు. గ్రీన్ లైట్ ఎలగకపోతే కనుక ఛార్జింగ్ అయిపోతున్నట్టు లెక్కమాట. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ పర్లేదండి. ఒక్క గంట పెడుతుంటే నాకు చాలా సేపొస్తుందండి. నేను 2 అవర్స్ లైవ్ అయితే చేస్తున్నాను. తర్వాత రికార్డ్స్, వీడియోస్ అయి చేస్తున్నాను. ఆ రోజంతా వస్తుంది. తొందరగా అయితే అయిపోవట్లేదండి. ఇది పవర్ బటన్ అండి. 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచుకోవాలి మనం బటన్‌ని. అప్పుడు ఆన్ అవుతది. ఆఫ్ చేయడానికి కూడా సేమ్ అంతేనండి. ఇలాగా 3 సెకండ్స్ అలా పట్టుకుంటే ఆఫ్ అయిపోతుందండి. మనం రిసీవర్ అనేది ఫోన్‌కైతే కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకుంటే అది రిసీవర్ అన్నమాట. నేను పట్టుకున్నాను చూసారా అది. ఆ ఫోన్‌కి పెట్టేసుకొని ఈ మైక్ ఆన్ చేసేసుకొని మనం వీడియో రికార్డ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇదేమో దీన్నేమంటారో తెలీదండి. నాకు తెలిసి ఇది మెమరీ కార్డ్ టైప్ అనుకుంటా. రికార్డ్ చేసుకునేదనుకుంటా అది. సో, నాకు దాని గురించి తెలీదు కాబట్టి నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. మైక్‌ని రిసీవర్ అయితే పనిచేసిందండి. నేను డిసెంబర్‌లో అయితే ఆర్డర్ ఇచ్చాను అమెజాన్‌లో. చాలా పనిచేసిందండి. ఇది మాత్రం ప్రమోషన్ అయితే కాదండి. ఎందుకంటే నాకులా తెలియకుండా చాలామంది ఉంటారు కదా! అయ్యో! మైక్స్ కొనుక్కోవాలంటే చాలా అమౌంట్ పెట్టాలి. ఎలాగ ఏంటి అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను కూడా అలాగే అనుకుని వదిలేసానండి. అంత బడ్జెట్ పెట్టలేక. కానీ నాకు తక్కువ రేట్‌తో దొరికింది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను పెడతాను. నేను కూడా అప్‌కమింగ్ యూట్యూబర్‌నే కదండీ! కనీసం ఒక స్టెప్ కూడా రాలేదు నేను. జస్ట్ మొదలుపెట్టాను అంతే. స్టార్టింగ్‌లోనే ఉన్నాను. కాబట్టి నా వాయిస్ బాగా రావట్లేదా అన్నారని ప్రీవియస్ వీడియోస్‌లో చాలామంది నేను ఈ మైక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే బావుంది. థాంక్ యూ సో మచ్ అండి. మీకు ఉపయోగపడుతున్న దానికి థాంక్ యూ.